యెహోవాను సన్నుతించెదను. యెహోవాను స్తుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారు ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతనికి రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ యెహోవా దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించుచు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి. ఆయన యందు భయభక్తులుంచు వారికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు చదవబడినటువంటి కీర్తనను చదివి వినిపించిన యవన బిడ్డను ఏకీవించిన మల్లను దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2వ సాముయేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ 2 Samuel chapter 5 verses 10 5-10 చదువుకుందాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. చాలండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దావీదుని గురించి అక్కడ చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే, దావీదు అంతకంతకు కూడా వర్ధిల్లినటువంటి వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నాడు. దావీదుని గురించి ఆయన చెబుతున్నటువంటి మాటలో దావీదు అంతకంతకు కూడా వర్ధిల్లాడని, తన జీవితంలో వర్ధిల్లినటువంటి వ్యక్తిగా ఉన్నాడని, అక్కడే మరొక వ్యక్తి సౌలు కూడా కనపడతాడు. అతడు నీరసించెను అంతకంతకని రాయబడు. Why should King David has prospered? ఎందుకని దావీదు వర్ధిల్లినటువంటి వ్యక్తిగా ఉన్నాడు? అసలు దేవుని వాక్యంలో ఎవరు వర్ధిల్లుతారు, ఎవరు వర్ధిల్లరని తెలియపరుస్తుంది. ఎందుకనంటే వర్ధిల్లటువంటి ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఏ కుటుంబం కూడా నేను నష్టపోవాలి, నేను కృంగిపోవాలని కోరుకోదు. ప్రతి ఒక్కరు కూడా మేము వర్ధిల్లాలి, మా కొరకు ప్రార్థన చేయండి, మేము దీవించబడాలి, మా కొరకు ప్రార్థన చేయండి అనే అడుగుతారు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో అసలు ఎవరు వర్ధిల్లుతారు, ఎవరు వర్ధిల్లరు, కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగటానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎవరు వర్ధిల్లరని బైబిల్ చెప్తుంది, ఎవరు వర్ధిల్లుతారని బైబిల్ చెప్తుందో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఎవరు వర్ధిల్లరో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. దావీదు వర్ధిల్లాడు. ఇంకా బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు. బాలుడైన సమయాలు కూడా వర్ధిల్లుచుండెనని రాయబడు. ఇలాగ వర్ధిల్లినటువంటి వారు చాలా మంది బైబిల్లో ఉన్నారు. వర్ధిల్లకుండా సౌలు వలె నష్టపోయినటువంటి వారు కూడా ఉన్నారు. ఎవరు వర్ధిల్లరు, ఎవరు వర్ధిల్లుతారో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఎవరు వర్ధిల్లరు అంటే, యెహోవా ఆజ్ఞలు మీరేటటువంటి వారు వర్ధిల్లరు అన్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ 2 Chronicles chapter 24 verses 20 20వ వచనంలో మాట అంటాడు కదా,
అప్పుడు దేవుని ఆత్మ అందులోనే ఆయన అంటాడు కదా, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు. అక్కడ అంటున్న మాట ఏమిటంటే, ఎవరైతే యెహోవా ఆజ్ఞలు మీరేటటువంటి వారిగా ఉంటారో వారు ఏంటట, వర్ధిల్లరు అని అక్కడైనా చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి అక్కడ యెహోషువ యొక్క యోవాషు యొక్క పాపాన్ని వెల్లడి చేసి అక్కడ గద్దిస్తున్నాడు. ఇదిగో మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుతున్నారు, యెహోవా ఆజ్ఞలను మీరేటటువంటి వారు వారి జీవితాల్లో వర్ధిల్లరు అంటున్నాడు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనము యెహోవా ఆజ్ఞలు మీరేటటువంటి వారిగా ఉంటే మన జీవితాల్లో వర్ధిల్లము. కొన్ని సందర్భాల్లో నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా, ఏదైనా వాగ్దానం కనపడితే ఇది నా కొరకే అనుకుంటున్నాం, కానీ ఏదైనా ఆజ్ఞ కనపడితే అది నా కొరకని మనము ఓన్ గా స్వీకరించలేకపోతున్నాం. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో ఆయన ఆజ్ఞలను మనము పాటించే వారిగా ఉండాలి. మన జీవితాల్లో మనం వర్ధిల్లాలంటే ఆయన ఆజ్ఞల వెంబడి నడిచేటటువంటి వారిగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇంకా రెండవది, ఇంకా ఎవరు వర్ధిల్లరు అంటే అతిక్రమములను దాచిపెట్టేటటువంటి వారు కూడా వర్ధిల్లరు. చూడండి, సామెతల గ్రంథం ద బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 28 28వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. చూడండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎవరు వర్ధిల్లరంట? అతిక్రమములు దాచిపెట్టేటటువంటి వారు వర్ధిల్లరు. కొంతమంది అతిక్రమము అనగా తప్పులు, అతిక్రమం అనగా పాపములు, ఎవరైతే వాటిని దాచిపెట్టేటటువంటి వారిగా ఉంటారో వారు కూడా ఏమవరట, వర్ధిల్లరు. ఎందుకంటే చాలా మంది కూడా వారి జీవితాల్లో అతిక్రమములను ఏం చేస్తారంటే దాచిపెడతారు. ఎందుకంటే వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేటటువంటి వారు తక్కువ. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది కదా, ఎవరైతే అతిక్రమములు దాచిపెడతారో వారి జీవితాల్లో వర్ధిల్లరు. దే కెనాట్ బి ప్రాస్పర్ అంటున్నాడు. మన జీవితంలో మనం వర్ధిల్లాలంటే ఏదైనా పొరపాటు చేసినప్పుడు దాని విషయంలో ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. భక్తుడైనటువంటి దావీదును కూడా తన అతిక్రమముల నిమిత్తమై ఎంతగా కన్నీరు కార్చాడు, ఎంతగా ప్రాధేయపడ్డాడు. అయ్యా, స్థిరమైన నూతన మనసు మరలా నాలో పుట్టించు, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేశాను, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే మరలా తెల్లగా నన్ను మార్చు ప్రభు అని కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు వర్ధిల్లాలి అంటే కప్పుకునేటటువంటి వ్యక్తిగా ఉంటే మనము వర్ధిల్లములే గాని అతిక్రమములను మనం ఒప్పుకోవాలి. అతిక్రమములను ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మాత్రమే వర్ధిల్లటం అనేటటువంటిది కుదిరింది. బైబిల్ గ్రంథంలో కప్పుకున్న వారు, వర్ధిల్లే జీవితాన్ని కోల్పోయిన వారు చాలా మంది లేకపోలేదు. గేహాజీ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఏం చేశాడు? అడిగాడు ప్రవక్తయా, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావన్నాడు. ఎక్కడికి వెళ్ళావంటే నీ దాసుడనైన నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? అసిరియా దేశం రాజు నయమాను యొక్క విలువైనటువంటి బహుమతులు ఆశించెళ్ళాడు. అరే, నా యజమానుడికి మనసు లేదు, నేను శీఘ్రముగా పోయి దానిని తెచ్చుకున్నదనుకుని పరిగెత్తాడు, వెళ్ళాడు, తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన అడిగాడు, ఎక్కడికి వెళ్ళావన్నప్పుడు, అయ్యా నువ్వు వద్దన్నావు, నాకు అవసరమైంది, నేను తెచ్చుకున్నానని చెప్పొచ్చుగా. ఆ మాట లేదేమన్నాడు, అసలు నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడే ఉంటే. మరలా అడిగాడు, ఏయ్ గేహాజీ, వేర్ డిడ్ యు గో, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇక్కడ లేవు కదా అని అంటే, లేదా ఎక్కడే ఉన్నాడు. ఆయన అన్నాడు, ఒరే నాయన, నువ్వు ఎక్కడికి వెళ్ళింది దేవుని ఆత్మ నాకు బయలుపరిచింది, నువ్వు వెళ్ళినప్పుడు నీతో పాటు నా ఆత్మ కూడా వచ్చింది, వాడికి వదిలిపెట్టిన కుష్టు నీకు నీ తరానికి కూడా పట్టిద్ది. అప్పటికప్పుడు ఏమొచ్చేసింది? కుష్ఠరోగం వచ్చింది. ఒక ఆత్మీయుడి దగ్గర బలపడ్డాడు. ఆత్మీయుడి తర్వాత అటువంటి పరిచర్య చేయవలసిన వాడు, దేవుని ఆత్మను పొందుకుని బలపరచబలచమని వాడు జీవితం ఏమైపోయింది అంటే అంతటితో ఆగిపోయింది. కారణం ఏమిటంటే ఒప్పుకోలేదు.
మన జీవితాల్లో కూడా వర్ధిల్లాలి అంటే ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం ఒప్పుకునేటటువంటి వారిగా ఉండాలి. అందుకని అక్కడ అన్నాడు, అతిక్రమములను దాచిపెట్టేవాడు తన జీవితాలలో వర్ధిల్లడు. ఒకటి, దేవుని ఆజ్ఞలు మీరెవరు వర్ధిల్లరు. రెండవదిగా అతిక్రమములను దాచిపెట్టేటటువంటి వారు వర్ధిల్లరు. దేవుని సమస్తము కనుమరుగైనటువంటిది ఏది లేదు. ఇదిగో ఆయన అంటాడు కదా, భూమి అంతటా నా కను దృష్టి సంచారం చేస్తుంది, హృదయ అంతరంగములను నేను ఎరిగినటువంటి వాడును, నాకు మరుగైనటువంటిది ఏది లేదు. మనుషుల ఎదుట దాచిపెట్టొచ్చు, మనుషుల ఎదుట దాన్ని కప్పి పెట్టొచ్చు, కానీ దేవుని ఎదుట మాత్రం మనము దాచిపెట్టలేము. ఎందుకనంటే అతిక్రమము, పాపం అన్నటువంటిది దేనితో సమానం అంటే గర్భముతో సమానం. యాకోబులు అంటాడు కదా, దురాశ గర్భము ధరించి పాపమున కన్నాడు. కాబట్టి ఆ గర్భం వచ్చిందనుకోండి, ఒక స్త్రీకి 3వ నెలలో దాచిపెడతావు, 4వ నెలలో దాచిపెడతావు, 5వ నెలలో దాచిపెడతావు, 6వ నెలలో దాచిపెడతావు. ఎన్ని నెలలు దాచిపెడతావు? ఆ పొట్ట పెరగకుండా అలాగే ఉంటుందా? నెలలు గడిచే కొద్ది ఏదో ఒక రోజు ప్రెగ్నెన్సీ అన్నటువంటిది ఆటోమేటిక్. అలాగే పాపము కూడా అంతే, నువ్వు దాచిపెట్టే కొద్ది అది పెరుగుతూ ఉంటది. గర్భం ఏ రీతిగా అయితే గర్భంలో ఉన్న శిశువు పెరుగుతుందో, పాపము కూడా అలాగే ఒప్పుకున్నంత వరకు కూడా పెరుగుతూనే ఉంటది. అందుకని దేవుని వాక్యం అంటది కదా, అతిక్రమములను నీవు ఒప్పుకోవాలి. అలాగే ఆకాన్ అనేటటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన చెప్తాడు, యుద్ధానికి వెళ్తున్నప్పుడు, బాబు మనము ఎరికోను పడగొట్టినప్పుడు, దేవుడు మనకు అప్పగించినప్పుడు ఏది కూడా మనము తీసుకోకూడదు, అంతా కూడా తగలబెట్టేసేయాలి, ఇది దేవుని ఆజ్ఞ, అదేది ఆశించకూడదంటే ఆకాన్ అనేటటువంటి వ్యక్తి కొన్నిటిని దొంగిలించి ఏం చేశాడు, తన గుడారంలో దాచిపెట్టుకున్నప్పుడు మళ్ళా యుద్ధానికి వెళ్ళారు, ఓడిపోయారు. అప్పుడు ఏడుస్తాడు. ఆయన ఏడ్చి ప్రభువుని అడిగితే ప్రభు అంటాడు, మీరు ఓడిపోవటానికి గల కారణం మీరే. ఏంటంటే నేను వద్దన్నది ఒకటి తీసి దాచిపెట్టుకున్నాడు అని ప్రభువే చెప్తాడు. అందరిని ఏర్పాటు చేసి అడుగుతాడు, అయ్యా దేవుడు వద్దన్నటువంటి దాన్ని ఇక్కడ ఎవరో తీసి దాచిపెట్టారు, వారెవరో బయటికి రండి అంటే ఈ కర్మి కుమారుడైనటువంటి ఆకాను తెలియదంటే తెలియదు. ప్రభు అంటాడు, లేదు లేదు, వాడు మీ మధ్యనే ఉన్నాడు, వాడు చేసిన పనికి మీరు ఓడిపోయారంటాడు, కానీ ఇతను మాత్రం నాకు తెలియదు. చివరికి ఎలాగైతేనేమే ఆయన దొరికాడు. దొరికినప్పుడు నిజమేనయ్యా, తీసి నేను కొంత నా టెంట్ కింద గుంట దువ్వి గుంటలో పెట్టాను. అతనికి శిక్షగా అతనిని అతని కుటుంబాన్ని కూడా ఏం చేశారంటే అక్కడ లోయలోని తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేశారు. చూడండి, మరి కొద్ది తరుణంలో వాగ్దాన దేశం ఉంది. వాగ్దాన దేశంలోనికి వెళ్ళవలసిన వాడు ఒక యాజకుని చేతి నీళ్లు, మోచేతి నీళ్లు తాగినటువంటి వ్యక్తి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవటానికి గల కారణం అతిక్రమములను దాచిపెడుతున్నాడు. ఎందుకంటే అతిక్రమములు మానవ నైజం. ఏదో ఒక సమయంలో మాట ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా ఏదో ఒక రీతిగా జరగవచ్చు, కానీ దానిని ఒప్పుకోవటం అనేది గొప్పతనము. ఎందుకంటే బైబిల్ అంటుంది, మీలో పాపము లేదని మీరు చెప్పుకున్న ఎడల మీరు దేవుని అబద్ధికునిగా చేస్తున్నారు. కాబట్టి మనం రెండవదిగా ఎవరు వర్ధిల్లరు అంటే అతిక్రమములను దాచిపెట్టేవారు వర్ధిల్లరు. ఇంకా మూడవదిగా ఎవరు వర్ధిల్లరు, ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా ఎవరు వర్ధిల్లరు అంటే ఇర్మియా గ్రంథంలో అంటాడు ఆ మాట. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో అంటాడు కదా, యెహోవా యొద్ద విచారణ చేయనటువంటి వారు వర్ధిల్లరు అంటే. 21వ వచనం చదువుకుందాం, చూడండి. యెహోవా యొద్ద విచారణ చెయ్యరు గనుక వారే వర్ధిల్లకై ఉన్నారు. మూడవదిగా ఎవరు వర్ధిల్లరు అంటే ఎవరైతే యెహోవా యొద్ద విచారణ చేయరో వారు వర్ధిల్లరు. ఇందాక కీర్తనలో మనం అదే జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా యొద్ద విచారణ చేస్తే నాకు కలిగిన వాటన్నిటిలో నుండి కూడా ప్రభు నన్ను తప్పించాడు. కానీ ఈరోజు మానవ జీవితంలో వర్ధిల్లలేకపోవటానికి మూడవ కారణం ఏమిటి అంటే యెహోవా యొద్ద విచారణ చెయ్యరు. ఏ సమస్య వచ్చినా దేవుని యొద్ద విచారణ చేయకుండా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత
తెలివితేటలు. కాబట్టి వారు చేసేటటువంటి పనిలో నష్టం వాటిల్లుతా ఉంది. యెహోవా యొద్ద విచారణ చేసినట్లయితే మన జీవితాలు వర్ధిల్లేవిగా ఉంటాయి. అక్కడ అంటున్నాడు కదా, వారు యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారు వర్ధిల్లక ఉన్నారు. ఈరోజు యెహోవా యొద్ద మనం విచారణ చేస్తున్నామా? ప్రతి పని విషయంలో కూడాను ఇదిగో యెహోవా యొద్ద విచారణ చేసి మొదలు పెట్టే వారిగా ఉన్నామా? మలాకి గ్రంథంలో కూడా అంటాడు, వారు యెహోవా యొద్ద విచారణ చేయక ఆయనను శోధిస్తారు కాబట్టి వారి జీవితాల్లో వర్ధిల్లట్లేదని 3:15లో అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం వర్ధిల్లలేకపోవటానికి 3 కారణాలు. ఒకటి, దేవుని ఆజ్ఞలను గైకొనకపోవటం. రెండవది, అతిక్రమములను దాచిపెట్టడం. మూడవదిగా యెహోవా యొద్ద విచారణ చేయకపోవటం. ఈ మూడిటి వల్ల మనము వర్ధిల్లటం లేదు. మరైతే ఈ సమయంలో ఎవరు వర్ధిల్లుతారు? మరొక 3 విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను, ఎక్కువ సమయం కాకుండా అక్లుప్తంగా జ్ఞాపకం చేసుకుని ముగింపులకు వెళ్దాం. మొదటిగా ఎవరు వర్ధిల్లరంట? యెహోవా ఆజ్ఞలు మీరే వారు వర్ధిల్లరు. రెండవదిగా అతిక్రమములను దాచిపెట్టేవారు వర్ధిల్లరు. మూడవదిగా యెహోవా యొద్ద విచారణ చేయని వారు వర్ధిల్లరు. ఇప్పుడు ఎవరు వర్ధిల్లుతారో కూడా చూద్దాం. దావీదు వర్ధిల్లాడని తెలుసుకున్నాం కాబట్టి ఎవరు వర్ధిల్లుతారంటే, ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో వారు వర్ధిల్లుతాడు అన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 92 92వ అధ్యాయం వర్సెస్ 13 13వ వచనం చదువుకుందాం. చూడండి, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. ఎవరు వర్ధిల్లుతారంటే, దేవుని ఆవరణలో నాటబడినటువంటి వారై. దేవుని ఆవరణలో నాటబడినటువంటి వారి జీవితాలు ఎలాగుంటాయంట? వర్ధిల్లేటటువంటి వారిగా ఉంటాయి. ఈరోజు మనము దేవుని మందిరములో నాటబడిన అనుభవాన్ని కలిగినటువంటి వారిగా ఉండటానికి ప్రయత్నం చేసినట్లయితే మనం ఎలాగుంటామట? వర్ధిల్లేటటువంటి వారిగా ఉంటాం. చాలా మందికి దేవుని మందిరానికి వచ్చే అనుభవం అయితే ఉంది, కానీ నాటబడినటువంటి అనుభవం లేదు. చాలా మందిలో కూడా అట్టి అనుభవాలు ఉండట్లేదు. కానీ దేవుని వాక్యం అంటది కదా, నీవు నాటబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. దావీదు తన జీవితంలో చిన్నతనము నుండి అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. దావీదు దినమునకు 3 మారు ఆయన ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. ఒకనొకసారి అంటాడు కదా, దేవుని మందిరానికి వెళదామని జనులు నాతో అన్నప్పుడు ఏం కలిగిందట? సంతోషం కలిగింది. మనకేం కలుగుతుంటది? మనకేం కలిగింది అమ్మా? నీరసం వచ్చేస్తుంది. 10 నిమిషాల సమయం ఎక్కువైపోతే గడియారంకి వెళ్ళి పాస్ట్ గారి మొహం ఎన్నిసార్లు చూస్తూ ఉంటాం. అబ్బా ఏంటి అసలు ఈ వారమే తగులుకున్నాడు, ఇంట్లో చక్కగా ఫ్రై చేసుకున్నాను, సండే కొంచెం స్పెషల్ చేసుకున్నాను, టైంలో వెళ్తే తినబుద్ధి కాదు, ఎప్పుడైపోద్ది అని ఆలోచన. కొంతమందికి నీరసం వస్తుంది, కొంతమందికి అప్పుడే రకరకాలైనటువంటివన్నీ కూడా వచ్చేస్తుండే. కానీ దావీదు అంటాడు కదా, దేవుని మందిరానికి వెళ్దామని జనులు నాతంటే ఐ వాస్ ప్లెజర్డ్, నాకు సంతోషము కలిగింది అంటున్నాడు. ఇంకో చోట అంటాడు, దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళేదనా, ఎప్పుడు ఆయన ఆవరణలో ఆయన సన్నిధిని నేను చూచెదనా అని అంటాడు. అందుకనే దేవుని వాక్యం ఉంది కదా, ఎవరు వర్ధిల్లుతారంటే దేవుని మందిరానికి వచ్చేటటువంటి వారు వర్ధిల్లుతారు. అందుకనే కీర్తనకారుడు 23వ కీర్తన చివర్లో అంటాడు కదా, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని అని అంటాడు? ఎందుకని చిరకాలం నన్ను ఉండమన్నా నేను నివాసమే చేస్తానయ్యా అన్నాడు. అంటే దేవుని మందిరములో ఉన్నటువంటి వారు వర్ధిల్లుతారు కాబట్టి, దేవుని మందిరంలో ఉన్నవారు చిగురిస్తారు కాబట్టి, దేవుని మందిరంలో వారు ఫలిస్తారు కాబట్టి, చిరకాలం ఆ మందిరములో ఉండే భాగ్యం ప్రభు నాకు ఇచ్చిన ఇట్ ఈస్ హ్యాపీ టు రిసీవ్ అంటాడు. అందుకని అక్కడ ఆయన అంటున్నటువంటి మాట, ఎవరు వర్ధిల్లుతారంటే దేవుని మందిరములో ఉన్నటువంటి వారు, దేవుని మందిరములో నాటబడిన అనుభవం కలిగినటువంటి వారు, వారి జీవితాల్లో ఏమవుతారంట? వర్ధిల్లుతారు. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటాడు కదా, ఎవరైనా దగ్గరగా చదవండి అన్నమాట. కీర్తన గ్రంథము, నేనైతే
దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు కదా, నేనైతే దేవుని మందిరంలో ఎటువంటి చెట్టు వలె ఉన్నాడట, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానంటున్నాడు. మరి నీవైతే ఎక్కడ ఎలాగున్నావు, నీ పరిస్థితి ఎలాగుందో నువ్వు చెప్పగలవా? నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నా కుటుంబం అయితే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంది. ఇదిగో నా కుటుంబం ఈ రీతిగా ఉంది, ఆ రీతిగా ఉందని చెప్పగలిగే అనుభవం మనకుందా? ఆయన అంటున్నాడు కదా, ఇదిగో బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, ఇదిగో దేవుని సన్నిధిని బట్టి ఇదిగో నేను ఏ రీతిగా ఉన్నానంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. కాబట్టి దేవుని మందిరం అందుకనే ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే ఎవరు వర్ధిల్లుతారంటే దేవుని మందిరములో నాటబడినటువంటి అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని మందిరంలో ఎదుగుతున్నటువంటి అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని మందిరంలో అట్టి కృపను ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితాలు ఏ రీతిగా ఉంటాయి అంటే వర్ధిల్లేటటువంటివిగా ఉంటాయి అంటున్నారు. 65వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది, ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 65వ కీర్తన 4వ వచనం, నీ ఆవరణలలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకొనిన వాడు ధన్యుడు. చాలండి, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత తృప్తి పొందుదుమన్నాడు. ఆయన మందిరములో ఏదుందంటే మేలుంది, ఆ మేలుతో ఏమవుతారట, తృప్తి పొందుతారు. కాబట్టి అందుకని ఆయన అన్నాడు కదా, ఇదిగో నీ మందిరములో నివసించే భాగ్యము నాకు కావాలని. ఈరోజు మనం వర్ధిల్లాలి అంటే దేవుని మందిరంలో నాటబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. కొంతమంది ఉంటారు, అవసరానికి మందిరానికి వస్తారు, అవసరం తిరంగానే వెళ్ళిపోతారు. అవసరానికి మందిరానికి వస్తారు, అవసరం తిరంగానే వెళ్ళిపోతారు. ఒకసారి తల్లి గారిని అడిగా, అమ్మ 2-3 నెలలు మందిరానికి వచ్చారు, తర్వాత రావట్లేదు ఏంటంటే ఆవిడ అంది, అయ్యా మనవరాలు పెళ్లి అయిపోయిందిగా ఇంకెందుకంట. ఏదంట, మనవరాలు పెళ్లి కోసం అని 2-3 నెలలు మందిరానికి వచ్చింది, మనవరాలు పెళ్లి అయిపోయిందిగా, ఇక మళ్ళా వస్తుంది, గర్భఫలం ఏదైనా లేట్ అయితే అప్పుడు మళ్ళా వస్తుంది, దానికోసం వస్తుంది, మళ్ళా అపనవంగానే ముగించేస్తుంది. అంటే అవసరానికి దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, పేరుకు దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వర్ధిల్లాలి అంటే మాత్రం నాటబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఒక తల్లి గారు కూడా ఒకసారి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తుందంటే, అయ్యా నేను ఫలానా అమ్మని గుర్తున్నానా అని ప్రార్థన చేస్తుంది. ఎలిగి అందరు కిటికీలో చూస్తున్నారా, అబ్బో ఏంది దేవుడిని డిమాండ్ చేస్తుంది అసలు. ఆవిడ ఎలా ప్రార్థన చేస్తుంది, అయ్యా బాగా గుర్తుందా, 3 సంవత్సరాల క్రితం నా కొడుకు పెళ్లి అవ్వాలని మందిరానికి వచ్చాను, గుర్తుందా? ఆమెనేనయ్యా నేను, నీ దయ వల్ల పెళ్లి అయింది, 3 సంవత్సరాలు అయింది, కానీ వాళ్ళకి పిల్లలు లేరయ్యా, నువ్వే దయ తెలిసి వాళ్ళకి పిల్లలు కానీ కలిగిస్తే మళ్ళా 10 సంవత్సరాల దాకా నిన్ను డిస్టర్బ్ చేయను ప్రభువా అంటున్నాను. ఏంటంట, పిల్లలు పుడితే మళ్ళా 10 సంవత్సరాల దాకా ప్రభువుని డిస్టర్బ్ చేయదంట, మందిరానికి రాదంట. అంటే అవసరం కొరకు దేవుని మందిరం, అవసరం కొరకు దేవుని మందిరానికి మనం వచ్చినట్లయితే మనం వర్ధిల్లము. కానీ దేవుని మందిరంలో నాటబడిన అనుభవాన్ని కలిగి ఉంటే వర్ధిల్లుతాము. రెండవది, ఇంకా ఎవరు వర్ధిల్లుతారు అంటే యథార్థవంతులు వర్ధిల్లుతారు. ఎవరు వర్ధిల్లుతారంట? యథార్థవంతులు. చూడండి సామెతల గ్రంథం ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 2 వర్సెస్ 7 7వ వచనం చదువుకుందాం. చూడండి, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా ఎవరు వర్ధిల్లుతారంటే ఎవరైతే ద పీపుల్ హూ ఆర్ రైచియస్నెస్, ఎవరైతే యథార్థవంతులుగా ఉండటానికి ఇష్టపడతారో, ఎవరైతే యథార్థముగా ఉండటానికి ఇష్టపడతారో మరి వారిని ప్రభు ఏం చేస్తాడట? వర్ధిల్ల చేస్తాడు. మన జీవితాల్లో యథార్థత అనేటటువంటిది చాలా అవసరము.
ఎందుకంటే ప్రభువు యథార్థతను ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన యథార్థతను మనలో నుండి కోరుతా ఉన్నాడు. యథార్థవంతులుగా ఉండాలి. మరి మనం అన్ని విషయాల్లో కూడా యథార్థతను కలిగి జీవించేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. అందుకని అక్కడ ఆయన అన్నాడు కదా, ఇదిగో యథార్థవంతులను ప్రభు ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేయును. బైబిల్ గ్రంథంలో అటువంటి సాక్ష్యాన్ని కలిగిన వారు కూడా లేకపోలే. యోబును గురించి ప్రభు అంటాడు, ఇదిగో అపవాది అంటాడు కదా, నీవు చూసావా భక్తుడైనటువంటి యోబు భూమి మీద అతని వంటి అతని అంత యథార్థవంతుడు ఎవరునో కూడా లేడు అంటాడు. ఎందుకు లేదు యథార్థవంతులు? భూమి మీద అతని అంత యథార్థవంతుడు ఎవరు లేరు. అతని గురించి ఏమంటావని అపవాదిని అడుగుతున్నాడు. అందుకనే యోబు గుడారము ఊజు దేశంలో అంత గొప్పగా అభివృద్ధి చెందింది. యోబు పేరు ప్రతిష్టలు అంత గొప్పగా వెలుగొందాయి. యథార్థవంతుడు కాబట్టి ఆయన అంత సర్వం పోగొట్టుకున్న తిరిగి మరలా 100 రెండింతలుగా తన జీవితంలో ప్రభువు ఆశీర్వదించాడు. బైబిల్లో యోబుని గుర్తుంది కదా, అతడు నోటి మాటతో కూడా పొరపాటు చేయలేదని ఉంది. ఈ రోజున యథార్థవంతులుగా ఉంటున్నామా? యథార్థత కలిగి జీవిస్తున్నామా? కుటుంబంలో కానీ, చేతి పనుల్లో కానీ, దేవుని పరిచర్యలో కానీ, దేవుని సంఘములో కానీ ఏ రీతిగా మనం ఉంటా ఉన్నాం? ఎంతవరకు యథార్థవంతులుగా ఉంటా ఉన్నాం? దేవుని వాక్యం ఉంటుంది కదా, ఇదిగో యథార్థవంతుడు అయితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. అదే సామెతలు 14:17 ఒక మాట అంటాడు చూడండి. అదే సామెతల గ్రంథం 14:11, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఎవరి గుడారం వర్ధిల్లుద్దంట? యథార్థవంతుల గుడారం వర్ధిల్లుద్ది. నీ గుడారంలో యథార్థత ఉందా? నీ కుటుంబంలో యథార్థత ఉందా? నీ యొక్క సమస్త విషయాల్లో యథార్థతను కలిగి ఉంటున్నావా? అందుకని ఆయన అంటున్నాడు కదా, రెండవది ఎవరు వర్ధిల్లుతారంటే యథార్థవంతుల గుడారం అయితే వర్ధిల్లుద్ది. ఆ గుడారంలో యథార్థతగా తావనేటటువంటిది ఉండాలి. అందుకని ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇదిగో రెండవదిగా ఎవరు వర్ధిల్లుతారంటే దేవుని వాక్యం అంటుంది కదా, యథార్థవంతులుగా ఉండేటటువంటి వారు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే ఖచ్చితంగా ఉంటారో వారి యొక్క గుడారం ఏమైందట? వర్ధిల్లింది. ఒకటి దేవుని మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారు. రెండవదిగా యథార్థముగా జీవించేటటువంటి వారు వర్ధిల్లుతారు. మూడవదిగా మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం చూడండి. మూడవదిగా ఎవరు ఇంకా వర్ధిల్లుతారు అంటే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనం చదువుకో. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు ఏమవుతాడట? వర్ధిల్లుతాడు. మూడవదిగా మనం వర్ధిల్లాలంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఒక దెబ్బ తగిలినా, ఒక నష్టం కలిగినా, కొంత కష్టం వచ్చినా, కొంత అవమానం కలిగినా, కొంత ఇబ్బంది కలిగినా, కొంత ఇరుకు కలిగినా, ఇదిగో ఇది యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చిత్తము లేకుండా ఏది జరగదని ఎవరైతే ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇష్టపడతారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిల్లింపజేస్తాడు. ఆయన యందు సంపూర్ణ నమ్మకం అనేది మన జీవితాల్లో ఉండాలి. దేవుని మందిరానికి వస్తున్నావు, ఆయన మీద నమ్మకం లేనప్పుడు ప్రభు ఎలా వర్ధిల్లిస్తాడు? ఏది నమ్మకం? అప్పుడప్పుడు కొన్ని సాక్ష్యాలు చూడండి, అయ్యా నా భర్త ఎలా ఉన్నాడు, ఎలాగున్నాడు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని అడుగుతారు. ఆమెను తీరా, అమ్మ ఎలాగున్నాడమ్మా, కొంచెం పర్లేదంటే, అయ్యా ఆయన పొరపాటును కూడా మారడు అంత నమ్మకంగా చెప్పి, ఇంత పొరపాటును కూడా నువ్వే పొరపాటును కూడా మారడు ఆ మనిషి అని చెప్తున్నావు. మళ్ళా ప్రార్థన చేయంటే దాని వల్ల ఉపయోగం ఏదైనా ఉందా? లేదు కదా. నీకు నమ్మకం ఏది? అప్పుడు నువ్వేం చెప్పాలి? అవునయ్యా కృప కలిగిన దేవుడు ఆయనలో మార్పు తెస్తాడు అని చెప్పాలి. కానీ నీ నోటితో నువ్వే ఒప్పుకుంటున్నావు. ఆయన మారినా సరే ఆయన మాత్రం మారడు. నువ్వే చెబుతావు, నువ్వే ప్రార్థన చేయంటావు, దానివల్ల ఉపయోగం ఏది కూడా లేదు కదా. ఇదిగో కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, వర్ధిల్లాలి అంటే మూడవదిగా ఆయన యందు నమ్మకము, విశ్వాసం అనేది ఉంచాలి. రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో భక్తుడు ఉన్నాడు, ద బుక్
ఆఫ్ సెకండ్ క్రోనికల్ చాప్టర్ 26 26వ అధ్యాయంలో ఇదిగో 5వ వచనంలో ఒక ఆయన ఉన్నాడు. దేవుని ప్రత్యక్షత విషయము తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు యెహోవాను ఆశ్రయించెను. యెహోవాను ఆశ్రయించినంత కాలం కూడా దేవుడు అతనిని ఏం చేశాడట? వర్ధిల్లింపజేశాడా? నిరసింపజేశాడు? వర్ధిల్లింపజేశాడు. ఎందుకనంటే అతడు రాజు అయినప్పటికీ కూడా, అతనికి పదవి ఉన్నప్పటికీ కూడా, అతనికి ఆస్తి-ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ కూడా, అతనికి మంది బలం ఉన్నప్పటికీ కూడా ఎవరిని నమ్మాడు? యెహోవాను నమ్మాడు. ఆయన మీద భారం వేశాడు. కాబట్టి అంతకాలం కూడా అతన్ని ఏం చేశాడంటే యెహోవా వర్ధిల్లింపజేస్తానే ఉన్నాడు. ఈరోజు దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే, దేవుని యందు నమ్మకం కలిగిన వారిగా కొనసాగుతున్నట్లయితే ప్రభువు ఏం చేస్తాడట? వర్ధిల్లింప చేస్తాడు. అందుకని దావీదుని గురించి అన్నాడు కదా, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఎందుకు వర్ధిల్లాడు అంటే దేవుని మందిరంలో నాటబడిన వాడు, యథార్థవంతుడు, మూడవదిగా యెహోవా యందు ఆయన నమ్మకం ఉంచినటువంటి వాడు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడాను దావీదును దేవుడు ఏం చేశాడు? వర్ధిల్లింపజేశాడు. ఈ రోజున వర్ధిల్లేటటువంటి వ్యక్తిగా ఉన్నవా? వర్ధిల్లాలని ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నవా? అందుకనే దేవుని వాక్యంలో వర్ధిల్లని వారిని కూడా చూపించారు. ఎవరు వర్ధిల్లరంటే ఎవరైతే దేవుని ఆజ్ఞలు మీరుతారో, ద పీపుల్ హూ ఆర్ నాట్ ఫాలో ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే మీరుతారో, ఎవరైతే అతిక్రమములను దాచిపెడతారో, ఎవరైతే యెహోవా యొద్ద విచారణ చేయరో మీరు మాత్రం వర్ధిల్లరు. ఒకవేళ నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుని మందిరంలో నాటబడినటువంటి అనుభవాన్ని, రెండవదిగా రైచియస్నెస్ థింగ్, ఇదిగో యథార్థత కలిగినటువంటి జీవితాన్ని, మూడవదిగా ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితంలో ఏమవుతావుంటా? వర్ధిల్లుతావు. ఇదిగో దావీదు ఊరకనే వర్ధిల్లలేదు. దావీదు ఏదో దేవుని చేత కోరుకోబడ్డవాడు కాబట్టి వర్ధిల్లలేదు. he have some qualities, అతని జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలను బట్టి he has prospered in all the things. ఆయన ప్రతి విషయంలో కూడా వర్ధిల్లాడు. అలాగే ఈ దినాన వర్ధిల్లాలని ఆశ ఉందా? ఈ దినాన వర్ధిల్లినటువంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? ఈ దినాన దేవుని వాక్యం చెప్పినట్లుగా నాటబడిన వ్యక్తిగా, నమ్మకం ఉంచిన వ్యక్తిగా, అంత మాత్రమే కాదు యథార్థతను కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే ఆ రోజు దావీదు జీవితంలో వర్ధిల్లుటను దయచేసిన దేవుడు నేటి దినాల్లో మన జీవితంలో కూడా వర్ధిల్లింపు చేయటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఒకవేళ యెహోవా ఆజ్ఞలు మీరి, ఒకవేళ అతిక్రమములను దాచిపెట్టి యెహోవా యొద్ద విచారణ చేయకుండా, అయ్యా నేను నీ మందిరానికి వస్తున్నాను, నీ మందిరంలో నాటబడిన వ్యక్తిగా ఉంటాను, నన్ను వర్ధిల్లు చేయంటే ఇట్స్ నెవర్ హ్యాపెన్. అది జరగదు. నువ్వు ఒకవేళ దేవుని మందిరంలో నాటబడినటువంటి వ్యక్తి అయినా సరే నువ్వు దేవుని ఆజ్ఞలు ఫాలో అవ్వాల్సిందే, అతిక్రమాలను ఒప్పుకొనవలసిందే. అంత మాత్రమే కాదులే గాని యెహోవా యొద్ద ఖచ్చితంగా విచారణ చేయవలసిందే. ఇది దినాన దావీదు వలె నేను, నా కుటుంబము వర్ధిల్లాలని ఆశపడుతున్నాను. దావీదు వలె అటువంటి లక్షణాలు నేను కలిగి ముందుకు కొనసాగుతున్నాను. నా జీవితంలో అటువంటి కృప కావాలని ఆశిస్తున్నాను వారు తల్ల వంచండి. ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఇదిగో దావీదు వలె నా జీవితంలో నేను కూడా ఆశీర్వదించబడాలని, ఇదిగో నేను కూడా వర్ధిల్లేటటువంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. అయితే దేవుని వాక్యం చెప్పింది కదా, ఎవరు వర్ధిల్లరో, ఎవరు వర్ధిల్లుతారో స్పష్టంగా కొన్ని విషయాలను తెలియపరిచింది. నువ్వు వర్ధిల్లనటువంటి గుంపులో ఉన్నావా? వర్ధిల్లేటటువంటి గుంపులో ఉన్నావా? దేవుని ఆజ్ఞలు మీరే గుంపులో ఉన్నావా? దేవుని మందిరంలో నాటబడిన గుంపులో ఉన్నావా? అతిక్రమములను దాచిపెట్టే గుంపులో ఉన్నావా? లేదంటే యథార్థవంతుల గుంపులో ఉన్నావా? యెహోవా యొద్ద విచారణ చేయని గుంపులో ఉన్నావా? ఆయన యందు నమ్మకించేటటువంటి గుంపులో ఉన్నావా? ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు పరిశీలన చేసుకుందాం. అవును ప్రభువా, నా జీవితంలో నేను ఏ గుంపులో ఉన్నాను, ఎటువంటి వ్యక్తిగా ఉన్నాను ప్రభువా? స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. కృప కలిగినటువంటి దేవా జ్ఞాపకం చేసుకున్నాను.